హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేనైతే సేమ్ అదే యావరేజ్లో ఉన్నాను. ఈరోజు నేను చెప్పే మాట వచ్చి డిప్రెషన్. చాలామంది చాలా చాలా సిచ్యువేషన్స్లో డిప్రెషన్కి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది జరగనప్పుడు కావచ్చు, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఏదన్నా జరగరానిది జరిగినప్పుడు కానీ, ఇలా ఎందుకు జరిగింది అని ఒకటికి 10 టైమ్స్కి బదులు 100 టైమ్స్, థౌజండ్స్ టైమ్స్, ల్యాక్స్ టైమ్స్ వాళ్ళల్లో వాళ్ళు మదనపడటమే, బాధపడటమే డిప్రెషన్ అంటే. ఏదైనా సరే చూడండి, మన లైఫ్లో ఏదన్నా ఒక విషయం జరిగింది, చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. సరే, మనం మనుషులం, మనకే జరుగుతాయి, మంచి జరిగినా చెడు జరిగినా అని ఒక రోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, కొంచెం సిక్ అవుతాం, అది వేరే విషయం. బట్ తర్వాత నార్మల్ అవ్వాలి. అలా కాకుండా అదే భ్రాంతిలో అదే ఆలోచిస్తూ జరిగిన నష్టం గురించి కావచ్చు, జరిగిన చెడు గురించి కావచ్చు, లేకపోతే జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, వాటిని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక డేస్, మంత్స్ ఎప్పుడైతే దాన్నే రిపీట్ చేస్తూ ఉంటారో, పైకి మనుషుల్లా తిరుగుతున్నా సరే మనసులో ఇదవుతూ, అది డిప్రెషన్ స్టేజ్ అనమాట. దానివల్ల ఏంటంటే హెల్త్ పాడవటం తప్ప, మంచంలో పడిపోవటం, బయట సొసైటీలో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కోల్పోవటం, ఇలా ఇంకా ఎక్కువ లాస్ అవుతారు. సో దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మనం మనుషులం, మనకి ఏం ఉన్నా లేకపోయినా, ఈవెన్ ఒక ఆస్తి అవ్వచ్చు, లేకపోతే మనకు తోడు మనుషులు అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని వదిలేసేయచ్చు. లేదు కొన్ని సిచ్యువేషన్స్ మన పిల్లలే ఏదో దూరాలు, వాళ్ళకి రెక్కలు వచ్చి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదు కొంతమంది మనల్ని మోసం చేయొచ్చు, లేదు నమ్మక ద్రోహం చేయొచ్చు, లేదు పక్కనుంటూ వెన్నుపోటు పడవచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదు మనకు లాభం వస్తుందని 100% మనం స్టార్ట్ చేసిన పని లాస్ అవ్వచ్చు. ఏదైనా జరగవచ్చు. ఏది ఎలా జరిగినా మనం కాన్ఫిడెంట్గా ఉండటం, భగవంతుడు అంటే బాధ ఉంటుంది, మనం చెప్పినంత ఎదుటివాళ్ళు చెప్పినంత లైట్ తీసుకునే సిచ్యువేషన్ కాదు. కాకపోతే ఏంటంటే దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే, అయిపోయింది, దీనివల్ల మనం అదే ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది మనం కోల్పోతాం అన్నమాట. సో 1 రోజు, 4 రోజులు, 10 రోజులు బాధపడినా సరే నెక్స్ట్ ఏం చేయాలి అదొకటి ఆలోచించుకుని మనం ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి. దానికి రీజన్ మనకు మనం ఏం ఆలోచించుకోవాలి, మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అంటే, భగవంతుడిచ్చిన కాలు, చెయ్యి, నోరు మనకి పనిచేస్తున్నాయి. సో ఇవి మన ఆయుధాలు అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ పక్కన మనకి ఎవరో తోడుండాలి, ఎవరో రావాలి, ఎవరో ఏదో చెయ్యాలి అంటే, ఎవరి పనుల కోసమో ఎవరో ఏమీ చెయ్యరు. మన కోసం మన పనులు మనం చేసుకోగలగాలి. జస్ట్ మనకున్న నోటి మంచితనంతో ఎవరైనా ఒక సజెషన్ ఇస్తే తీసుకోగలగాలి తప్ప, మన లైఫ్లోకి కంప్లీట్ దూరిపోయి ఇది నీకొచ్చినా మాకొచ్చినా ఒకటే కదా అనేదిలో ఎవ్వరూ చేయరండి, ఎవరు చెయ్యలేరు కూడా. సో మన లైఫ్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ కానీ, మంచి కానీ చెడు కానీ మనమే తీసుకోవాలి. ఈ లైఫ్ అన్నాక ఎట్ ద సేమ్ టైం కష్టాలు, సుఖాలు 2 వస్తాయి. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి చాలా తక్కువ ఉండొచ్చు. చాలామందికి పీక్ స్టేజ్లో అసలు ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి ఎలా బతుకుతున్నారు, వీళ్ళకి అసలు కష్టాలేనా, జీవితం వేరే ఏం లేదా అనే స్టేజ్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు. అదేంటి అంటే మన లైఫ్ లైన్ అది, ఎవరికి ఎలా ఉంటుందో అవన్నీ మనం లీడ్ చేయాల్సింది. అదొక్కటి మాత్రం మనం నమ్మాలి, తప్పదు. ఏది ఎలా వచ్చినా మన పనులు మనమే చేసుకోవాలి, మనకొచ్చిన మంచి చెడులు మనమే సాల్వ్ చేసుకోవాలి, లేదు వదిలేసి ధైర్యంగా చేసుకోవాలి. బట్ ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు మనకేమీ చెయ్యలేదు అని మనం అనుకోవటం, ఇట్లాంటివన్నీ ఫూలిష్ అనమాట. అది
మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనకు దెబ్బతీసి మన విలువను మనకు తగ్గిపోయేలా చేస్తుంది ఈ టైప్లో ఆలోచించటం వల్ల. సో ఒక్కటే, ధైర్యం అనేది మన మనసులో ఉండాలి. భగవంతుడు మనకిస్తాడు, మనం నిలబడి చేసుకోవాలి, మన కోసం మనం బతకాలి. ఎందుకంటే మాట్లాడే ప్రతి నోరు మనకి సొల్యూషన్ ఇవ్వదు, మనం కష్టంలో ఉంటే చెయ్యి అందించదు. సో సజెషన్స్ ఎన్ని ఉంచినా మనం చెయ్యాలనుకున్నదే మనం చేస్తే నెక్స్ట్ లెవెల్ అనేది మంచి వచ్చినా చెడు వచ్చినా దాని ఎఫెక్ట్ మనమే అనుకుంటాం. ఓకే, ఎంతమంది ఏం చెప్పినా మనం అనుకున్నదే మనం చేసాం కదా. సో అవతల వాళ్ళని బ్లేమ్ చేసే సిచ్యువేషన్ ఉండదు. అవతరాలు పుణ్యానికి పోయి పాపం ఎదురైనట్టుగా ఏదో సజెషన్ ఇచ్చారని వాళ్ళ వేలోకి మనం వెళ్ళిపోవటం ఎందుకు, వాళ్ళు చెప్పింది చెయ్యటం ఎందుకు. నెక్స్ట్ అదేదో బెడ్స్ కొట్టింది అనుకోండి, అదిగో మీరు చెప్పారు కాబట్టి మేము ఇట్లా చేసాము అనే టైప్లో వాళ్ళకి ఆ మాట ఎందుకు మనం అనటం. సో ఇవేమీ లేకుండా డెసిషన్ అనేది మనకు మనమే తీసుకోవాలి. రాంగ్ సిచ్యువేషన్లో ఉంటే, ఆలోచించే స్టేజ్లో లేకపోతే 10 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయం 20 రోజులకు తీసుకోండి, నెల రోజులకు తీసుకోండి. బట్ ఎప్పుడైనా సరే మీ లైఫ్కి డెసిషన్ అనేది మీదే అయి ఉండాలి. పక్క వాళ్ళది, ఇరుగింటి వాళ్ళది, పొరిగింటి వాళ్ళది, చుట్టాలది, ఫ్రెండ్స్ది, కొలీగ్స్ది డెసిషన్ అయ్యి ఉండకూడదు. సజెషన్స్ అయ్యి ఉండొచ్చు, బట్ డెసిషన్ మీద అయ్యి ఉండాలి. దాని ఎఫెక్ట్ పడాల్సింది కూడా మనమే. అందుకోసం డెసిషన్ మనది అయ్యి ఉండాలి. భగవంతుడిచ్చిన ధైర్యం మనకు తోడుంది, దాన్ని బయటికి తీసి మనం బతకాలి. ఎవరో ధైర్యం అవ్వక్కర్లా, ఎవరో పక్కన ఉండటం ధైర్యం కాదు. నెక్స్ట్, దేవుడిచ్చిన కాలు, చెయ్యి, నోరు ఉంది. మనం నడవచ్చు, పనులు చేసుకోవచ్చు, నోటి మాటతో మనం బతకొచ్చు. ఎవరి నోటి మాటతోనూ మనం బతకాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఏం ఆస్తి కావాలి? మనం టైంకి ఫుడ్ తీసుకోవటం, మన హెల్త్ మనం చూసుకోవటం, ఇది చేసుకోవటం చాలు కదా. ఇంకా డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? డిప్రెషన్కి వెళ్ళిపోయి మనతో పాటు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని సఫర్ చేయటం, మన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడేలా చేయటం, మన హెల్త్ మనం పాడు చేసుకోవటం, ఇవన్నీ అయితే కరెక్ట్ కాదు కదా. ఏదైనా సరే, ఎవరైతే డిప్రెషన్లో చిన్న చిన్న విషయాలకు ఆలోచించి డెప్త్గా వెళ్ళిపోయి బాధపడుతూ సఫర్ అవుతారో వాళ్ళకి నాకు చెప్పాలనిపించిన మాట అది. చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, విషయం అనేది ఏదైనా సరే మనకు మనం మోటివేట్ చేసుకోవటంలో ఉంటుంది. 100 మంది 1000 మంది చెప్పటం కాదు. బాధలో ఉన్నప్పుడు నలుగురిలో కూర్చోండి, లేదు మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి, లేకపోతే ఇంకొకటి చేయండి. అంతే తప్ప అదే బతకలే. ఒక్కసారి ఏదో ఒక మంచో చెడో జరిగిందని ఇంక అదే బేస్ చేసుకుని దాంట్లోనే ఉండిపోవద్దు. మనం లాస్ట్ బ్రీత్, మనం చనిపోయే క్షణం వరకు కూడా మనకి ఒకసారి మంచి జరగవచ్చు, ఒకసారి చెడు జరగవచ్చు. ఇది లాస్ట్ బ్రీత్ వరకు ఉంటుంది, ఇది కంటిన్యూషన్. సో ఇది ఒక రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేది కాదు, ఒక బాధతో పోయేది కాదు. కాబట్టి మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలా ఉన్నా డిప్రెషన్లోకి వెళ్ళకుండా, సరే జరగాల్సింది ఏదో జరిగింది, మంచో చెడో, నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనే టైప్లో ఆలోచించడమే కరెక్ట్. లేదు అన్నీ పోయినాయి, ఏమైంది, కాలు చెయ్యలేదా, మనం బతకలేమా, మనం 4 మాటలు చెప్పి మనం కష్టపడి పని చేసుకోలేమా అనే యాటిట్యూడ్తో ఉండాలి. సరే మనల్ని అందరూ దూరం చేసుకున్నారు, నేను లేనా, నా కోసం నేను బతకొద్దా, ఏమైంది, నా నోటి మంచితనంతో నేను బతకాలి, నేను నన్ను నమ్మిన వాళ్ళని నలుగురిని చేరతీసి మనం మంచి చెయ్యొచ్చు, మన వాళ్ళే అవ్వక్కర్లేదు అని ఆలోచించుకోవాలి. ఎప్పుడూ బెటర్గా ఆలోచించుకుని ఉన్నంతలో మంచిగా ఆలోచిస్తేనే మనకు దానికి సొల్యూషన్ అవుతుంది తప్ప వాళ్ళు దూరం అయ్యారు, లేకపోతే వీళ్ళు దగ్గర అయ్యారు, లేకపోతే వాళ్ళు ద్రోహం చేశారు, ఇలా ఆలోచించుకుంటూ పోతే అసలు మనం ఫస్ట్ బతకలేము అని నా ఒపీనియన్. నాకు ఇది చెప్పాలనిపించింది జనరల్గా. సో ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.